మనకి మాత్రం పనికి రాని దాన్ని అంతా మనకు అందించి వెళ్ళారు. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండి చూడ చూడరుతులు జాడవేరు, పురుషులందు పుణ్యపురుషులు వేరయ విశ్వదాభిరామ వినురవేమ, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. ఎలాంటి పద్యాలు! తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయాడు నాడు వెంటగొనడు, లక్షాధికారి అయిన లవణ అన్నము కాని కొంగు బంగారము మెంగబోడు, తొదకు దొంగలకో దొరలకో. ఇలాంటి వైరాగ్య భావాన్ని, చిన్నప్పటి నుంచి జీవిత సత్యాన్ని వాళ్ళకు బోధించేటట్టుగా మన విద్యా పాఠశాలల నుండి తెలుసుకుని వాళ్ళు అక్కడికి తీసుకువెళ్ళారు. ఇవాళ అమెరికా దేశాలలో 100 మార్కులకి 60 మార్కులు చారిటీకి వేస్తున్నారు. మంచి పనులు చేసినటువంటి వాళ్ళకి, మంచి ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళకి 60 మార్కులు. ఆ 60 మార్కులు ఏ ఒక్క మార్కు తగ్గినా అతను పాస్ అవ్వడు. 40 మార్కులు మిగతా సబ్జెక్టులకు వేస్తున్నారు. ఇలాంటి విద్యా విధానం మన భారతీయులది. అటువంటి భారతీయ విద్యా విధానాన్ని వాళ్ళు అనుసరిస్తూ మనకి మాత్రం ఈ రకమైనటువంటి పాశ్చాత్య సంస్కృతి విధానంతో మనందరినీ కూడా చూసారా, అమ్మమ్మ అలసిపోయిందని మంచినీళ్ళు తెచ్చిపెట్టింది. గాడ్ బ్లెస్ యూరా. ఈ విధమైనటువంటి విద్యా విధానాన్ని మనం ప్రవేశపెట్టుకుని చదువుకుంటున్నాం. అయితే నేనేం చెప్తున్నానంటే, చిరంజీవులు, ఈ కొనసాగుతూ ఉన్న విద్యా విధానం కొనసాగించుకుంటూనే మనదైన భారతీయతను మీరు కోల్పోకుండా మీ విద్యా సంస్థలో చక్కగా పెద్ద పెద్ద గొప్ప వాళ్ళని తీసుకువచ్చి రోల్ మోడల్స్ని చూపించి మీకు మంచి విషయాలు చెప్పిస్తున్నారు. తెలుగు పద్యాలలో పోటీ పెడుతున్నారు. వ్యాసరచన పోటీలు, డిబేట్ పోటీలు. మొన్ననే చూశాను ఫొటోస్. సంక్రాంతి సంబరాలలో మన సంస్కృతి ఎలా ఉండేది, గంగిరెద్దులు, ఆ ఊరేగింపులు, ముగ్గులు వేసుకోవడాలు, గొబ్బెమ్మలు పెట్టుకోవడాలు, చెమ్మ చెక్క, చారుడేసి మొగ్గ, అట్లు పోయంగా, ఇవన్నీ పాటల్లో ఉన్న ఆయుర్వేద శాస్త్రాలు, ఇవన్నిటినీ కూడా మళ్ళీ మీకు పరిచయం చేస్తూ మనదైన భారతీయ సంస్కృతిని ఇక్కడ మీ అందరిలో కూడా ఒక రకమైన ఒక ప్రచోదనాన్ని అందిస్తూ ఉన్నటువంటి విద్యా సంస్థలకి మీరు దోహదపడుతూ ఈ విషయాలను మీరు తల్లిదండ్రుల వరకు తీసుకువెళుతూ, ఆ తల్లిదండ్రులు మరింత తల్లిదండ్రుల వరకు తీసుకువెళుతూ ఈ సంస్కృతిని నిలబెట్టుకోవాలని నేను ఆశపడుతున్నాను. ప్రియమైన విద్యార్థులారా, మీకు ఒక సంఘటన చెబుతాను. మీరందరూ ఈ స్కూల్లో విద్యాభ్యాసం చేసిన తర్వాత మీరు మళ్ళీ వెళ్ళిపోతారు. మరొక కాలేజీకి, మరొక విద్యాసంస్థలు, అయితే అమెరికా కూడా మీరు వెళ్ళిపోవచ్చు. ఈ రోజులలో మీరు 10వ క్లాసు చదువుకుంటున్నప్పుడు నుంచి విదేశీ మానసపుత్రులుగా తయారవుతున్నారు. చాలా చోట్ల అదే జరుగుతున్నది. ఈ నీడలో బ్రతుకుతూ, ఈ విద్యాలయాల్లో చదువుకుంటూ, ఇక్కడ ప్రయోగశాలలో నేర్చుకుంటూ, ఈ గాలి పీల్చుకుంటూ, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి అక్కడ ప్రేమ పెంచుకుంటున్నారు. ఇది తప్పు. విదేశీ మానసపుత్రులుగా మీరు మాత్రం తయారు కాకండి. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏమీ పొందుతున్న సుఖమేమీ లేదు. ఎప్పుడు భారతదేశం తిరిగి వెళ్ళి నా గ్రామానికి వీళ్ళ పొలం గట్ల చుట్టూ తిరుగుతూ మళ్ళీ ఆ బాల్యాన్ని ఎప్పుడు చవి చూస్తానని ఉబిళ్ళూరుతున్నారు ఆ దేశాలలో ఉన్న మన వాళ్ళందరూ కూడా. అక్కడ సుఖం లేదు, డబ్బులు మాత్రమే ఉంటాయి. ఇక్కడలాగా మీకు అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతయ్యలు, బాబాయిలు, పెదనాన్నలు, పెద్దమ్మలు ఉండరు. అందరూ అంకుల్సే, అందరూ ఆంటీసే, అందరూ అంకుల్స్, ఆంటీసే. అక్కడేమి ప్రేమాభిమానాలు ఉండవు మనకి. ఆ చిరునవ్వుల వెనక ఒక విషాదం కూడా ఉంటుంది. స్వామి వివేకానందుడు చెప్పాడు, యువకులందరికీ ఒక మాట చెప్పాడు. ఏమని? భారతదేశంలో 20 సంవత్సరాలు ఒంటరిగా ఉన్న యువకుడు తనను గురించి తాను తెలుసుకుంటాడు. అదే పాశ్చాత్య దేశాలలో ఒంటరిగా ఉన్న యువకుడు ఎంత చెడిపోవాలో అంతా చెడిపోతాడు. అమ్మా నాన్నల గైడెన్స్ ఉండదు. మనలాగా మేనమామలు, మేనత్తలు, బాబాయిలు, పినతల్లులు ఉండరు. అందుకని వాళ్ళు డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతారు, మత్తు పానీయాలకు అలవాటు పడిపోతారు, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు, పిచ్చివాళ్ళు అయిపోతారు, సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తారు, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, కౌన్సిలింగ్ సెంటర్స్కి వెళ్తారు. చివరికి వాళ్ళు భారతదేశం వైపుకు చూస్తూ ఎక్కడ ప్రశాంతత దొరుకుతుందా అంటే పుట్టపర్తికి ప్రశాంత నిలయానికి వస్తారు, లేకపోతే ఇస్కాన్లో చేరతారు. అక్కడ వాళ్ళందరూ కూడా కన్విన్స్ అవుతున్నారు భగవంతుడి పట్ల, ఆధ్యాత్మికత పట్ల. ఇది పాశ్చాత్య దేశాలకి మనకి ఉన్న తేడా. కాబట్టి చిరంజీవులు, అక్కడేమీ సుఖం లేదు. వివేకానందుడు మరొక తేడా చెప్తాడు. అక్కడ హాయ్ బాయ్ అంటూ కేరింతలు కొడుతూ ఉంటారు, చిరునవ్వులు చిందిస్తూ ఉంటారు. అవన్నీ కూడా కృత్రిమమైన చిరునవ్వులు. కానీ పాపం ఆ చిరునవ్వుల వెనుక ఎంతో విషాదం దాగి ఉంటుంది. కానీ భారతీయులు విషాదంగా కనపడినట్టు కనపడతారు, కానీ
చెక్కు చెదరని ఉల్లాసం ఉంటుంది, చెక్కు చెదరని ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం ఉంటుంది భారతీయ యువకులలో. ఆ దేశానికి ఈ దేశానికి తేడా చెప్పాడు స్వామి వివేకానంద. అనే బాధ కూడా నాకు కలుగుతోంది. మరి 2 నిమిషాలు మాట్లాడవచ్చునా నేను? ఎండైనా మీకు పర్వాలేదా? ఎండైనా పర్వాలేదా? చూసారా, మరి రేపు అరుణిమా సిన్హా వస్తోంది. ట్రైన్లో గాయం తగిలినా, దుండగులు కిందకి తొక్కేసినా, కాలు మీద నుంచి బయటికి వెళ్ళినా, కాలుకి అంత పెద్ద గాయం తగిలిన ఎనస్థీషియా కూడా పెట్టుకోకుండా రామకృష్ణ పరమహంసను తలుచుకుంటూ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది అంటే దాని ముందు ఈ ఎండ ఎంత లెక్కరా రానామాకి, ఎంత తక్కువ ఇది. అలాంటి దృశ్యాన్ని మనం గుర్తు చేసుకుంటే ఏ ఎండ ఏ వాన కూడా మనకి గుర్తుకు రావు. చూసారా, అంతటి అద్భుతమైనటువంటి వ్యక్తులందరూ కూడా దైవీ శక్తితో, విల్ పవర్తో ఎన్నో 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 కార్యాలు నిర్వహించారు. ఈ రోజున జాతీయ జెండాను మనం అందరం కూడా ఆవిష్కరించుకున్నాం. ఈ జాతీయ జెండా ఆవిష్కరించుకోవడానికి వెనుక ఎంత కథ నడిచింది. 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలిస్తే వారిని వెళ్ళగొట్టడానికి ఎన్ని రకాల ఉద్యమాలు చేశారు. జలియన్ వాలా బాగ్లో అక్రమంగా అన్యాయంగా తోటాలకు గురి చేసి ఎంతమంది సైనికులను హతమార్చారు. వాళ్ళందరూ కూడా వందే మాతరం అంటూ, అల్లూరి సీతారామరాజు లాంటి మహానుభావులందరూ వందే మాతరం అంటూ నేల కొరిగి మనందరికీ స్వాతంత్రం తెచ్చిపెట్టారే. మరి వాళ్ళందరికీ కృతజ్ఞతలు ఇవ్వద్దా మనం? వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకోవద్దా మనం? ఒక్కసారి చెప్పండి, భారత్ మాతాకి జై, అమర వీరులకి జై, అమర వీరులకి జై. మరి వాళ్ళందరికీ మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి కదా. కేవలం కృతజ్ఞతలు చెప్పుకుంటే సరిపోతుందా? కాదు కదా. ఏం చేయాలి? వారి బాటలో మనం కూడా నడవాలి. బాలగంగాధర్ తిలక్ గారిని స్వతంత్ర సంగ్రామం జరుపుతూ ఉన్నప్పుడు ఒక ఆయన అడిగాడు, తిలక్ గారు మీరు ఏ పోర్ట్ఫోలియో తీసుకుంటున్నారు? ఇంత స్వతంత్రాన్ని మీరు నడిపించారు కదా సంగ్రామాన్ని, మీరు ఏ పోర్ట్ఫోలియో తీసుకుంటున్నారు, ఏ మంత్రి పదవిని తీసుకుంటున్నారు అని అడిగారు. అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? నేను మంత్రి పదవిని తీసుకోవడం ఏమిటి, నాకెందుకు మంత్రి పదవా? నేను మంత్రి పదవిని ఆశించి నేను చేయలేదు ఉద్యమం. పూనాలో నేను పనిచేస్తున్నటువంటి హై స్కూల్లో మ్యాథమెటిక్స్ టీచర్గా పనిచేస్తాను నేను. అందరూ కింగ్స్ అయిపోతే కింగ్ మేకర్స్ ఎవరు? జాతి నాయకులను తయారు చేసేది ఎవరు? ఆ జాతి నాయకులను తయారు చేయడంలో పాత్ర వహిస్తాను అన్నాడు. ఎవరు? బాలగంగాధర్ తిలక్ అలా చెప్పాడు. అది అధ్యాపక బృందానికి ప్రేరణ కావాలి. మీరు జాతి నాయకులను తయారు చేసే విధంగా మీరందరూ పని చేయాలని అధ్యాపక బృందానికి చేతులెత్తి నమస్కరిస్తూ వేడుకుంటున్నాను నేను. క్రిందటి సంవత్సరం టీచర్స్ డే రోజు, అంతకు ముందు రోజు మా మనవరాలికి అన్నం తినిపిస్తూ చందమామను చూపిస్తూ నీల్ ఆమ్స్ట్రాంగ్ గురించి చెప్తూ కథ చెప్తూ అన్నం తినిపిస్తున్నాను బయట, ఆరు బయట. నీల్ ఆమ్స్ట్రాంగ్ గురించి చెప్తూ ఉంటే మా మనవరాలనింది, అమ్మని అన్నయ్య కూడా సైంటిస్ట్ అవుతానంటున్నాడు అంది. మరి నువ్వేం కావాలనుకుంటున్నావమ్మా అన్నాను నేను టీచర్ని అవుతానమ్మని అంది. ఈ రోజుల్లో ఎవరు అనడం లేదమ్మా, దానికి 6 సంవత్సరాల వయసు, పేరు ఆరాధ్య. నువ్వెందుకు అనుకుంటున్నావు మా టీచర్ని అవ్వాలని? అందరూ ఇవాళ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవ్వాలనుకుంటున్నారు, లేకపోతే మరేదో కావాలనుకుంటున్నారు, డాక్టర్లు అవ్వాలనుకుంటున్నారు, నీకెందుకు అనిపించిందమ్మా ఇది అన్నాను. అమ్మని డాక్టర్ అయితే ఏం చేస్తాడు? మందులు ఇస్తాడు, ఇంజక్షన్ ఇస్తాడు. ఇంజనీర్ అయితే మహా అయితే బిల్డింగ్ కడతాడు, రోడ్లు వేస్తాడు. అదే నేను టీచర్ని అయ్యాననుకో, డాక్టర్ని నేనే తయారు చేస్తా, ఇంజనీర్ని నేనే తయారు చేస్తా, ఆర్టిస్ట్ని నేనే తయారు చేస్తా, మ్యూజిషియన్ని నేనే తయారు చేస్తా. ఇంతమంది నా చేతిలోనే తయారవుతారు కదా. ఇంతమందిని తయారు చేసే అధ్యాపక వృత్తి కన్నా ఇంకా నా మనవరాలు 7 సంవత్సరాల వయసులోకి వస్తున్న పాప చెబితే నేను అవాక్కయ్యాను. నాకు తట్టని ఆలోచన ఆ పసిపిల్లకు తట్టింది అంటే అధ్యాపక వృత్తి ఎంత గొప్పదో, ఎంత ఉన్నతమైనదో. అధ్యాపకుడుగా ఉండగానే పిల్లలు శాస్త్రవేత్తలు అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు, కలెక్టర్లు అవుతున్నారు, యాక్టర్లు అవుతున్నారు, రాజకీయవేత్తలు అవుతున్నారు, మహానాయకులు అవుతున్నారు. దానికి మూల కారణం అధ్యాపకుడు. అటువంటి అధ్యాపక బృందానికి మరొక్కసారి నేను శిరస్సు వంచి మనసు వంచి నమస్కరిస్తున్నాను. ఇది పవిత్రమైనటువంటి అధ్యాపకుడు.
అందుకే మనకి ఆచార్య దేవోభవ, ఆచార్య దేవోభవ అని మనకి తైత్తరీయ ఉపనిషత్తులో చెప్పింది. ముందు మాతృదేవోభవ, ఆ తర్వాత ఇది మనకి తైత్తరీయ ఉపనిషత్తు చెప్పింది. పిల్లలందరూ విద్యాభ్యాసం ముగిసి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఆనాడు గురుకులాల్లో ఇలా బిడ్డలందరినీ కూర్చోబెట్టుకుని ఆచార్యులు ఇలా కూర్చుని చెప్పేవారు, చిరంజీవులారా అని చెప్పి, సత్యం వద ధర్మం చర, సత్యాన్నే మీరు పలకండి, ధర్మాన్నే మీరు ఆచరించండి. స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం. ఎక్కడ స్వాధ్యాయ ప్రవచనాలు జరుగుతూ ఉన్నా మీ స్కూల్కి మీకు ఎక్కడికైనా పెద్దవాళ్ళు కనపడి, లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి, ఇంకా అంతకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చి మంచి మాటలు చెబుతూ ఉంటే తప్పకుండా విని తీరండి. అదే స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం. దేవపితృకార్యాభ్యాం ప్రమదితవ్యం. దేవతల కార్యక్రమాలు, పితృదేవతల కార్యక్రమాలు అంటే పెద్దల యొక్క కార్యక్రమాలు, తాత ముత్తాతల కార్యక్రమాలు ఎక్కడైనా జరుగుతూ ఉంటే అక్కడికి తప్పకుండా వెళ్ళి మీ వంతుగా ఏదైనా మీరు సమర్పించుకోండి. శ్రద్ధయా ధ్యేయం, శ్రద్ధగా ఇవ్వండి. అశ్రద్ధయా అధేయం, అశ్రద్ధగా ఇవ్వకండి. తక్కువ ఇస్తున్నానేమో అని సిగ్గుపడుతూ ఇవ్వండి అని చెప్పి, మాతృదేవోభవ, తల్లిని పూజించండి. పితృదేవోభవ, తండ్రిని ఆరాధించండి. ఆచార్య దేవోభవ, గురువుని పూజించండి. అతిథి దేవోభవ, ఇంటికి వచ్చిన ప్రతి మనిషిని దైవంగా భావించి అతనికి కావలసిన సత్కారాలు చెయ్యండి. మేము మాకంటే కూడా బాగా చెప్పగలిగిన వాళ్ళు మీకు ఎక్కడైనా తారసపడితే వాళ్ళకి చక్కగా కుర్చీ వేసి కూర్చోబెట్టి వాళ్ళకి ఉపశమనంగా వాళ్ళకి కావలసిన శుశ్రూష చేసి ఇంకా మంచి విషయాలు తెలుసుకోండి. ఇది మనకు ఆ రోజుల్లో స్నాతకోత్సవాలు అలా చెప్పేవారు. ఇవాళ యూనివర్సిటీలో, కాలేజెస్లో స్నాతకోత్సవాల్లో డిస్కో డ్యాన్సులు, కేవు కేక లాంటి పాటలు పెట్టి పిచ్చి పిచ్చి డాన్సులు వేస్తున్నారు. నిన్న నేను చూశాను రోటరీ క్లబ్లో మన శ్రీప్రకాష్ విద్యానికేతన వాళ్ళు ఈ రోజున పేపర్లో చూశాను, వారు ప్రదర్శించిన నృత్యానికి ప్రథమ బహుమతి వచ్చిందని. వందే మాతరాన్ని కూడా ప్రదర్శించారు. చక్కని నృత్యాలతో, ఒక భావయుక్తంగా చక్కని నృత్యాలన్నింటినీ కూడా చూడగలిగాను. చాలా సంతోషం. ఆ రకమైనటువంటి భావాలతో సమాజంలో పొల్యూషన్ పెంచుకోకుండా ప్రకృతిని మీరు కాపాడుకుంటూ, ఈ పచ్చటి పొలాలని, పచ్చటి ప్రకృతిని మీరు సంరక్షించుకుంటూ, కాలుష్యాన్ని నివారించడానికి కావలసినటువంటి వ్యాసరచనలు కూడా మీరు రాస్తూ, దానికి కావలసినటువంటి పద్ధతుల్లో మీరు క్రియేటివిటీగా మీరు ఏదైనా పనులు చేస్తూ, మీకు బయట కనిపెడుతున్నటువంటి ఆహార పానీయాల దగ్గర నుంచి, ఆహార్యం దగ్గర నుంచి, ధరించే వస్త్రాల దగ్గర నుంచి రకరకాల అట్రాక్షన్ పథకాలన్నీ మీకు అద్దాల బీరువాలో అందంగా కనపడుతూ ఉంటాయి. వాటి పట్ల మౌనం వహిస్తూ, వాటిని అసలు మీరు చూడకండి. ఈ కుర్కురేలు, డామినో పిజ్జాలు, కేఎఫ్సి ఫుడ్లు, శీతల పానీయాలు, ఏది థమ్స్అప్లు, ఏమేమి వస్తున్నాయి కూల్ డ్రింక్స్ పేర్లు నాకు పెద్దగా తెలియవు, కానీ అటువంటివన్నీ కూడా మన దేహానికి హానికరమైనవి. పానీపూరి తింటే బ్రెయిన్ క్యాన్సర్లు వస్తున్నాయి చాలా మందికి. ఆ గోరుతో గుచ్చినందువల్ల ఆ గోరుల్లో ఉండే సూక్ష్మ క్రిములన్నీ కూడా దానిలోకి చేరి చాలా మందికి బ్రెయిన్ ట్యూమర్స్, బ్రెయిన్ క్యాన్సర్స్, బ్రెయిన్ టీబీలు కూడా చాలా మందికి, నాకు తెలిసిన వాళ్ళకి 6 మందికి వచ్చింది. కారణం అని డాక్టర్ని అడిగితే చెప్పాడు, ఇది కేవలం పానీపూరీలు, హైదరాబాద్ బిర్యానీలు, రకరకాల బిర్యానీలు తినడం వల్ల వస్తుంది మేడం. ఆ ఉడకన మాంసం తినడం, దానిలో సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా ప్రవేశించడం, అవి పిల్లలు ఎక్కువగా అభిమానించి తినడం, పిల్లలు అభిమానించడానికి కావలసిన పౌడర్లన్నీ చల్లుతున్నారు దాని మీద, దానికి ఎడిక్ట్ అయిపోయేటటువంటి పౌడర్లు చల్లుతున్నారు, దానికి పిల్లలు అదే తినాలనిపించేటట్టుగా చేస్తున్నారు. అది తినిన తర్వాత ఈ విధంగా నిర్వీర్యమైపోయి ఇంకేం చేస్తాం లేబ్బా, టీవీ ముందు చతికిలు పెడదాం అనిపిస్తుంది. చిన్నప్పుడే కళ్ళజోళ్ళు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. చిన్నప్పుడే అన్ని రకాల సామర్థ్యాలను కోల్పోవలసి వస్తుంది. జుట్టు రాలిపోతుంది, చిన్నప్పుడే జుట్టు పండిపోతుంది, లివర్కు సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి. రకరకాల వ్యాధులన్నింటికి కారణం మనకి బయట కనపడుతున్న ఆహార పానీయాలే. వాటన్నింటినీ కూడా మీరు మౌనం వహించండి. ఎవరు తాగరు కదా అసలు. అయినా మీకెందుకు ఇన్ని కొబ్బరి చెట్లు, కొబ్బరి తోటలు, ఎక్కడ చూసినా కొబ్బరి నీళ్లు తాగండి.
చల్లటి మజ్జిగ తాగండి, నిమ్మకాయ షర్బత్తు తాగండి, అవన్నీ కూడా ఆరోగ్యానికి మంచివి. బయట తినే పదార్థాలు ఎవరు తినకండి. అమ్మ వంట ఇంటిలో చేసి పెట్టే సాంప్రదాయ వంటలు మాత్రమే తినండి, ఆరోగ్యకరమైన పదార్థాలు మాత్రమే తినండి. అప్పుడే మీరందరూ కూడా 6 అడుగుల బుల్లెట్టుగా తయారవుతారు. అప్పుడే దేశాన్ని రక్షించుకునే వీర సైనికులుగా తయారవుతారు. కాబట్టి ఒక మంచి గొప్ప సైనికుడిగా మీరు తయారవ్వాలంటే, మంచి పౌరుడిగా మీరు తయారవ్వాలంటే, మీరు తినే ఆహారం దగ్గర నుంచి వేసుకునే ఆహార్యం దగ్గర వరకు కూడా మీకు దాని ప్రభావం ఉంటుంది. శరీరాన్ని దారుఢ్యంగా పెంచుకోవడం, మనసును దృఢంగా ఏర్పరచుకోవడం, ఆ తర్వాత సమాజ హిత కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇది మన కర్తవ్యం. ఇది మన నిజమైన విద్య, ఇది మన నిజమైన విద్య, ఇది భారతీయమైన విద్య. అర్థమైంది కదా ఇప్పుడు మీకు? కాబట్టి చిరంజీవులు ఆ రోజుల్లో మళ్ళీ వస్తున్నా, ఎక్కడో మీకు మళ్ళీ డైవర్ట్ అయి మళ్ళీ దగ్గరికి వస్తున్నా. మీరు ఈ రోజున విదేశాల మీద మోజు పెంచుకుంటున్నారు అంటే, మీరంటే మిమ్మల్ని కాదు, మిమ్మల్ని నేపథ్యంగా చేసుకుని విద్యార్థి లోకానికి చెబుతున్నాను. ఆ రోజుల్లో మన దేశానికే చదువుకోవడానికి వచ్చేవారు. నలంద, తక్షశిల, నాగార్జున యూనివర్సిటీలో చదువుకోవడానికి ప్రపంచ దేశాల నుండి మన భారతదేశానికి వచ్చేవారు. ఏ యూనివర్సిటీలు మళ్ళీ చెప్పండి? నాగార్జున, నలంద, తక్షశిల, నాగార్జున. ఈ యూనివర్సిటీలో చదువుకోవడానికి ప్రపంచ దేశాల నుండి మన భారతదేశానికి వచ్చేవారు. అలా వచ్చినటువంటి వారిలో హుయాన్సాంగ్ అనే ఒక బౌద్ధ భిక్షువు భారతదేశానికి వచ్చి నలందాలో 6 సంవత్సరాలు, 8 సంవత్సరాలు తక్షశిలలో విద్యాభ్యాసం చేశాడు. మొత్తం ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు చదువుకున్నాడు. ఎక్కడ? మన భారతదేశంలో నలందాలో, తక్షశిలలో. అలా విద్యాభ్యాసం పూర్తయిపోయిన తర్వాత ప్రిన్సిపాల్ గారి దగ్గరికి వెళ్ళాడు. యూనివర్సిటీలో ఆ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి వెళ్ళి, గురువు గారు, మరి నేను ఇంత విద్య నేర్చుకున్నాను మీ దగ్గర, భారతీయమైన శాస్త్రీయమైన విద్యను ఆర్జించాను, ఉపనిషత్తుల యొక్క సారాన్ని, వేదాల యొక్క సారాన్ని, ఇక్కడ ఇతిహాసాల యొక్క గొప్పతనాన్ని అన్నీ కూడా నేను తెలుసుకున్నాను. మరి మీకు ఏమిచ్చి నేను రుణం తీర్చుకోగలుగుతాను? ఇంత గొప్ప విద్యను నేను ఆర్జించినందుకు నేను ఒకటి అనుకుంటున్నాను. ఇది నా దేశమైనటువంటి చైనా దేశంలో నేను దీనిని ప్రసారం చేయడం ద్వారా, ఈ విద్యను అక్కడ ప్రచారం చేయడం ద్వారా మీ రుణం తీర్చుకుంటాను గురువు గారు, అందుకు నాకు సెలవు ఇవ్వండి అని అడిగాడు. తప్పకుండా, చాలా మంచి ఆలోచన చేశావు నాయన, అలాగే అని అతను ఆశీర్వదించి పంపించాడు గురువు గారు. అలా 14 సంవత్సరాలు తాను చదువుకున్న విద్యనన్నిటినీ, పుస్తకాలన్నీ ఒక ట్రంకు పెట్టెలో సర్దుకున్నాడు. ఎవరు? ఈ బౌద్ధ భిక్షువు. మాట్లాడుతున్నారు, నేను అందుకే క్వశ్చన్స్ వేస్తాను మధ్య మధ్యలో, మిమ్మల్ని వినండి. 14 సంవత్సరాలు తాను చదువుకున్న చదువుకంతా ట్రంకు పెట్టెలో సర్దుకున్నాడు. ఆ రోజుల్లో విమానాలు లేవు, బ్రహ్మపుత్ర నదిని దాటాలి. ఆ ట్రంకు పెట్టెలో చదువుకున్న పుస్తకాలన్నీ పెట్టుకుని ఓడ ఎక్కడానికి బయలుదేరాడు. ఓడ ఎక్కాడు. ఎక్కి కూర్చున్న తర్వాత అతని ముందు అలాగే 4 భారతీయులు కూర్చునున్నారు బెంచ్ మీద, ఎదురు బెర్త్ మీద. తనను తాను పరిచయం చేసుకున్నాడు వాళ్ళకి. నేను ఫలానా బౌద్ధ భిక్షువుని, నా పేరు హుయాన్సాంగ్, నేను ఈ దేశంలో ఇట్లా చదువుకున్నాను, గురువు గారికి మాట ఇచ్చాను, నా దేశంలో ప్రచారం చేస్తాను, భారతీయమైన ఆత్మవిద్యను అక్కడ ప్రచారం చేస్తానని మాట ఇచ్చాను అని తన గురించి తాను పరిచయం చేసుకున్నాడు. మనం కూడా రైలు ఎక్కితే, బస్సు ఎక్కితే తోటి వాళ్ళతో అడుగుతాం కదా, ఏ ఊరు వెళ్తున్నారు, ఎప్పుడు దిగుతారు, ఈ బెర్త్ ఖాళీ ఎప్పుడవుతుంది, ఆయన తొందరగా దిగిపోతే ఆ బెర్త్ మీద మనం పడుకోవచ్చని మనం అడుగుతుంటాం కదా. అట్లాగే పరిచయం చేసుకున్నాడు. అది విని చాలా సంతోషించారు. ఎవరు? మన 4 భారతీయులు. కొంత దూరం వెళ్ళింది ఓడ. పెద్ద తుఫాను, మేఘాలు గర్జిస్తున్నాయి, పెనుగాలులు వీస్తున్నాయి, విపరీతమైన వర్షం వచ్చేటువంటి సూచనలు కనపడుతున్నాయి. వాతావరణం హెచ్చరిక పంపింది. అప్పుడు నావికుడందరికీ కూడా హెచ్చరిక చేశాడు, ఓ ప్రయాణికులారా, మీ దగ్గర బరువైన సామాను ఏదైనా ఉంటే నదిలోకి విసిరేయండి. ఓడ ప్రమాదానికి గురి కావలసినటువంటి పరిస్థితి వస్తున్నది, మీరు జాగ్రత్త వహించండి, మీ దగ్గర ఉన్నటువంటి బరువైన సామానాన్ని మీరు విసిరేయండి అని చెప్పి అందరికీ హెచ్చరిక చేశాడు నావికుడు.
అందరూ పారేశారు. మన బౌద్ధ భిక్షువు మాత్రం ఆ ట్రంక్ పెట్టెలో ఉన్న పుస్తకాలు బరువు ఉన్నది, దీనిలో ఇది పారేస్తే ఎట్లా, పైగా గురువు గారికి నేను మాట ఇచ్చాను కదా అని గట్టిగా పట్టు కూర్చున్నాడు. చిరంజీవులు వినండి ఇది. అప్పుడు మన నలుగురు భారతీయులు ఒకరి చెవులు ఒకరు చెప్పుకున్నారు. ఏమని చెప్పుకున్నారు? మన భారతీయతను తన దేశంలో నిలుపుతానంటున్నాడు కదా, మన భారతీయమైన ఆత్మవిద్యను తన దేశంలో ప్రచారం చేస్తానంటున్నాడు, మన ఉపనిషత్తుల యొక్క వేదాల యొక్క సారాన్ని తన దేశంలో చెప్తానంటున్నాడు కదా, అందుకు మనం ఒక పని చేద్దాం. ఆ పెట్టె బరువుకు సరిపడా మన నలుగురు నదిలోకి దూకేద్దాం. మన భారతీయత క్షేమంగా చేరుతుంది, మన భారతీయమైనటువంటి ఆత్మవిద్య అక్కడికి చేరుకుంటుంది అని చెప్పి నలుగురు నదిలోకి దూకేశారు. ఇది చూసిన బౌద్ధ భిక్షువు చెలించిపోయాడు. అహింసో పరమోధర్మ అని చాటి చెప్పే బౌద్ధ భిక్షువుని నేను, నా కళ్ళ ముందు ఇంత ఘోరం జరిగిపోతూ ఉంటే నేను చూస్తూ ఊరుకున్నానా అని తాను ఉద్వేగంతో దూకెయ్యబోయాడు. ఇది చూసిన నావికుడు, ఆగు, ఏం చేస్తున్నావు నువ్వు? నీ లక్ష్యం నెరవేరడం కోసం, తమ దేశం కోసం, తమ దేశ ఔన్నత్యాన్ని 10 మందికి నువ్వు చాటుతావనేటటువంటి ఒక గొప్ప భావన చేత వాళ్ళు ప్రాణత్యాగం చేశారు. మరి నీ లక్ష్యం నెరవేరాలి అంటే నువ్వు జీవించి ఉండాలి. నువ్వు జీవించి ఉండి నీ లక్ష్యాన్ని నెరవేర్చినప్పుడే కదా వాళ్ళకి ఆత్మశాంతి దొరికేది. అందుకని నువ్వు జీవించు, వాళ్ళకి ఆత్మశాంతి కలిగించు అని చెప్పి అతనికి ధైర్యం చెప్పి స్వదేశానికి సురక్షితంగా చేస్తాడట ఈ నావికుడు. ఇది జరిగిన కథ. స్వదేశానికి ఏ భారతీయుడు వచ్చినా కాళ్ళు కడిగి మరి పాదపూజ చేసేవాడట ఈ హుయాన్ సింగ్ అనే బౌద్ధ భిక్షువు. అంతటి గొప్పదైనటువంటి మన భారతీయ విజ్ఞానాన్ని ఆ దేశంలో ప్రచారం చేసి తరించాడు. ఇది మొన్న 10 రోజుల కింద పేపర్లో కూడా ఆ బీహార్లో నలంద విశ్వవిద్యాలయం బయటపడిందనే విషయాన్ని పేపర్ నాడు హుయాన్ సింగ్ చెప్పిన విషయాలు నిజమేనని నిగ్గు తేలిందనే విషయాన్ని పేపర్లో కూడా 10 రోజుల కింద నేను చూడటం జరిగింది. చిరంజీవులారా, ఇది మీకు ఎందుకు చెబుతున్నానంటే, ఏ బౌద్ధ భిక్షువైతే మన దేశం గురించి ప్రచారం చేశాడో మీరు కూడా ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని ఆనాడు మహానుభావుడు చెప్పినట్టుగా మీరు కూడా ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా మీదైన భారతీయతను మీరు కోల్పోవద్దు, మీదైనటువంటి భారతీయతను మీరు పోగొట్టుకోవద్దు. నేను భారతీయుడు, నేను గర్వంగా చెప్పుకునే స్థాయిలో మీరు ఉండాలి అని, మీరు యాక్టర్ అయినా కలెక్టర్ అయినా ఏదైనా సరే మీరు భారతీయుడిగా మాత్రమే మీరు జీవించాలని నేను కోరుకుంటున్నా. ఒక విదేశీయుడు భారతదేశానికి వచ్చినప్పుడు, నువ్వు భారతదేశం వెళ్ళి వచ్చావు కదా, ఎలా ఉందని అడిగారు. భారతదేశం చాలా బాగున్నది, సహజ వనరులు ఉన్నాయి, అద్భుతమైన ప్రకృతి సౌందర్యం ఉంది, అడుగడుగున దేవాలయాలే, అడుగడుగున శిల్పకళ, కానీ అక్కడ భారతీయులు మాత్రమే లేరు అని చెప్పాడు. అదేమిటి, భారతదేశంలో భారతీయులు లేకపోవడం ఏమిటన్నాడు. అవును, నేను భారతీయుడిని, ఐఆమ్ ఇండియన్ అని ఎవరు చెప్పుకోవడం లేదు అక్కడ. నేను మలయాళీ వాడిని, నేను కన్నడిగుడిని, నేను తమిళవాడిని, నేను తెలుగువాడిని, నేను పలానా బీహారీని, నేను ఒడియా వాడిని చెప్పుకుంటున్నారు. లేదా కులాలలోకి వెళ్ళి నేను కమ్మవాడిని, నేను రెడ్డి, నేను కాపు, నేను బలిజా అని చెప్పుకుంటున్నారు. కానీ నేను తెలుగువాడిని అని చెప్పుకోడు, నేను భారతీయుడిని అని చెప్పుకోడు. అందుకే అక్కడ ఇండియన్స్ లేరు అని చెప్పానన్నాడు. am I correct? ఇప్పుడు మీరేం చెప్పుకుంటారు? ఏం చెప్పుకుంటారు? ఎస్, ఐ యామ్ ఇండియన్, నేను భారతీయుడిని అని చెప్పుకోవాలి. అది ఈ రోజు నుంచి మనం మొదలు పెడదాం. ఎవరైనా మీ కులం గురించి అడిగితే చెప్పకండి, నేను ఇండియన్ని, నేను భారతీయుడిని. ఒకనాడు జేబీ కృపలానీ గారు రైల్లో వస్తూ ఉంటే, సార్ మీది ఏ కులం అని అడిగాడు ఒక మహానుభావుడు ఎదురుకుండా కూర్చుని. ఒక సాధువుని జ్ఞానాన్ని గురించి అడుగుతాను, కులం గురించి అడక్కన్నాడు. మళ్ళీ అడుగుతున్నాడు, సంకర జాతికి పుట్టుంటావులే, అందుకే నీ కులాన్ని గురించి నువ్వు చెప్పుకోవడం లేదన్నాడు. అప్పుడు వెంటనే ఆయన ఏమన్నాడో తెలుసా? నా స్కూల్లో నేను పాఠం చెప్తున్నప్పుడు నేను బ్రాహ్మణుణ్ణి, నా డబ్బులు నేను లెక్క పెట్టుకుంటున్నప్పుడు నేను వైశ్యుణ్ణి, నా గడ్డం నేను చేసుకుంటున్నప్పుడు నేను మంగలివాణ్ణి, నా బట్టలు నేను ఉతుక్కుంటున్నప్పుడు నేను చాకలివాణ్ణి, నా దొడ్డి నేను శుభ్రం చేసుకుంటున్నప్పుడు నేను పాకీవాణ్ణి. ఏం చెప్పమంటావు చెప్పు నా కులాన్ని గురించి అడిగాడు. అవాక్కయ్యాడు, తెల్లబోయాడు అతను. ఇది మన భారతీయత.
అందుకే గుణకర్మ విభాగ అని చెప్పింది భగవద్గీత. ఈ భగవద్గీత విషయాలు మీకు ఇప్పుడే అక్కర్లేదు, కానీ భగవద్గీత చెప్పిన విషయాలని వేమన శతక పద్యాలలో, దాశరథి శతకాలలో, కృష్ణ శతకాలలో, నృసింహ శతకాలలో, సుమతి శతకాలలో అంతా కూడా చిన్న చిన్న మాటల్లోనే మనకి చెప్పి ఉన్నారు చిరంజీవులారా. ఆ పద్యాలు నేర్చుకోండి. ఆ రకమైనటువంటి విద్యను మీరు అమ్మ దగ్గర చక్కగా రాత్రిపూట కథలు చెప్పించుకోండి. అమ్మ చక్కగా కథలు చెబుతుంది మీకు. అమ్మను అడగండి, అమ్మ నువ్వు వాళ్ళ టీవీ సీరియల్ చూసావా? ఇక నుంచి నువ్వు టీవీ సీరియల్ చూస్తే నేను ఊరుకోను. నేను స్కూలు నుంచి రాగానే ఇవాళ సాయంకాలం రాత్రి నాకు అన్నం పెట్టేటప్పుడు, లేదా నన్ను పక్కలో పడుకోబెట్టి నువ్వు నిద్రించేటప్పుడు నాకు ఒక కథ చెప్పాలి, నువ్వు నాకు ఒక కథ చెప్పాలి. అమ్మను కథ అడగండి. ఇవాళ జరిగిన మంచి విషయం గురించి అమ్మని ప్రశ్నించండి. వాళ్ళ పేపర్లో ఏ మంచి విషయం తెలుసుకున్నావమ్మని అడగండి. అప్పుడు అమ్మకి మంచి ఆలోచన వస్తుంది, మీకు కూడా మంచి సద్భావనలు పెంపొందించుకున్నట్టు వాళ్ళు అవుతారు. ఈ విధానాన్ని మనం ప్రవేశపెట్టుకుందాం. శీతల పానీయాలు తాగము, చెప్పండి. పిజ్జా కార్నర్లకు వెళ్ళము, అక్కడికి వెళితే కొజ్జాలుగా మారుతారు. మంచి సాంప్రదాయమైన పిండి వంటలే తింటాము, మంచి కథలే చూస్తాము, కెవ్వు కేక లాంటి దృశ్యాలు చూడముగాక చూడము, మంచి పద్యాలు మంచి కథలు నేర్చుకుంటూ మంచి సైనికులుగా మారతాము. మేము మారటమే కాదు, ఈ ప్రపంచాన్నే మారుస్తాం, చరిత్రనే సృష్టిస్తాం, చరిత్రలు చదువుతాం, మరో చరిత్రను సృష్టిస్తాం. ఇది మన విధానం కావాలి. రెడీ కదా మీరు? ఒక మహానుభావుడు దేశంలో ఉన్న రైతులకి కర్షకులకి అర్ధరాత్రి 12 గంటలకి మళ్ళీ నమస్కరిస్తోంది 2 ముళ్ళతో. ఎవరికి? దేశ సరిహద్దులలో మన కాపాడుతున్న సైనికులకు నమస్కరిస్తున్నది గడియారం. ఎంత గొప్పగా చెప్పాడు. సైనికులకు నమస్కరిస్తోంది. అర్ధరాత్రి 12 గంటలకు 2 ముళ్ళు నమస్కరిస్తున్నాయి. ఇవాళ మనందరం జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. కర్షకుడు కార్మికుడికి నమస్కరిస్తున్నాం. దేశ సరిహద్దులలో మనందరినీ కూడా రక్షిస్తున్న సైనికుడికి కూడా వందనం చేస్తున్నాం. అది మన విధానం, అది మన నిదానం. ఈ రకంగా మీరందరూ తయారు కండి. ఇంకా చాలా విషయాలు చెప్పాలనుందిరా మీకు. ఎండలో ఉన్నారు, మరొక్కసారి తప్పకుండా వస్తాను. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. బోలెడన్ని విషయాలు మనం చెప్పుకోవలసి ఉంది. ఆ విషయాలన్నీ మీరు ఎదుగుతున్న కొద్దీ మీకు అమ్మ గనక అరగనప్పుడు మెల్లగా మెతిపి చారన్నం పిసికి నెయ్యి వేసి ఎట్లా అయితే తినిపిస్తుందో, అలా వయసు పెరిగిన కొద్దీ ఏ విధంగా అయితే ఆహార పదార్థాలు పెంచుతూ పోతుందో అలా పెంచుతూ పోవలసిన బాధ్యత పెద్దవాళ్ళమైన మా మీద ఉన్నది. కాబట్టి ఇప్పుడు తగిన విషయాలే చెప్పి ఇంకా మీరు పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ మీకు ఇంకా ఎన్నో బోలెడు విషయాలు అమ్మమ్మ మళ్ళీ వచ్చి మీకు చాలా విషయాలు చెబుతుందని చెబుతూ విరమిస్తున్నాను. జై హింద్, జై భారత్, జై హింద్, జై భారత్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జై హింద్. దేశభక్తి అనే బీజాన్ని నాటడానికి ప్రయత్నించినందుకు మా తరపున మార్కుల కోసం కాకుండా మార్పుల కోసం మా చదువుని, విజ్ఞానాన్ని, మా భవిష్యత్తును కూడా దారిపోస్తామని ఈ సభాముఖంగా అమ్మమ్మ మీకు మేము ప్రమాణం చేస్తున్నాము. మీరు మాపై ఉంచిన బాధ్యతను జీతాల కోసం కాకుండా జీవిత లక్ష్యంగా మార్చుకోమని మన దేశ సంస్కృతి సంపద